యజమానిని బ్రతిమలాడుతుంటారు, అధికారులను బతిమలాడుకుంటుంటారు, ప్రభుత్వాలను బతిమలాడుకుంటారు, పోలీసు ఆయన మనల్ని పట్టుకున్నాడంటే సార్ 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 తెలియలేదు సార్ 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 ప్లీజ్ సార్ క్షమించండి సార్ అన్నట్టుగా ఎక్కడెక్కడ ఆ బతిమలాడుకునేది ఎందుకో మనుషుల కంటే దేవుని దగ్గర బతిమలాడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఆ తగ్గింపు ఉండదు, ఆ పట్టుదల ఉండదు. అబ్రహాము దేవుని సందులో బ్రతిమలాడుతున్నాడు చూడండి. అబ్రహాము ప్రార్థన చూడండి, 18వ అధ్యాయము. అబ్రహాము అనేక ప్రార్థనలు ఉన్నాయి, ఆయన చేసిన ఒక ప్రార్థన బ్రతిమలాడే ప్రార్థన. అబ్రహాము నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శించి మరుసటి సంవత్సరం శారా గర్భంలో ఒడిలో బిడ్డ ఉంటాడని వాగ్దానం చేసి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం దూరం ముందుకెళ్ళిన ప్రభువు, నేను అబ్రహాముకు ఈ విషయాన్ని దాచదనా, ఇతడు నాకు ప్రియుడు కదా, నాతో సంభాషించుకునేవాడు కదా. చూడండి, దేవుడు అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. దేవునికి ఎప్పటికప్పుడు బలిపీఠం కట్టాడు. ప్రార్థన అంటే బలిపీఠం అంటే ప్రార్థన. ఇప్పుడు ఎప్పటికప్పుడు దేవుడితోటి అప్డేట్లో టచ్లో ఉన్నాడు చెప్పాలంటే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తున్నాడు. ఇప్పుడు భాషలో మాట్లాడుకుంటే, ప్రభు నేను ఎక్కడున్నాను, ఐఎమ్ రీచ్ దిస్ గమ్యం, ఇక్కడికి వచ్చాను నేను ప్రభు అనే అప్డేట్. ఇవాళ నాకు బాధగా ఉంది, లేక కొంచెం విసుగ్గా ఉంది, కొంచెం విరక్తిగా ఉంది, కొంచెం ఎండగా ఉంది, కొంచెం అవసరత ఉంది, కొంచెం భయమేస్తుంది, చెప్పుకోవచ్చండి దేవునితో, అంతా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీ అప్డేట్స్ దేవునికి ఇవ్వండి. మా వాట్సాప్ మెసేజ్లో కొంతమంది చూస్తే 1 year తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వస్తుందండి. అంతవరకు వాళ్ళతో టచ్లో ఉండవు అన్నమాట. నా దగ్గర ఉన్న సోదరులు ఎప్పుడు చెప్తుంటారంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తున్నాను. మీరు బయలుదేరినప్పుడు, మీరు రీచ్ అయినప్పుడు, మీరు వర్క్ ముగించినప్పుడు మీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ గురించి మేము ప్రార్థిస్తూ మీకోసం జవాబుదారీ ఉంటున్నాం. దేవునికి ఎప్పుడెప్పుడు తెలియచేయండి, దేవా క్షేమంగా రీచ్ అయ్యాను ప్రభా, నీకు వందనాలు ప్రభా, బయలుదేరుతున్నాను, నువ్వు నాకు తోడురా ప్రభా, ఈ పని ప్రారంభిస్తున్నాను, నీ సహాయం దయచేయి. ఏంటండి, అబ్రహాము ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడుకుంటున్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయనకు మనం అప్డేట్స్ ఇస్తుంటే ఆయన విషయాలు కూడా మనం చెప్తుంటాడటండి. నువ్వు దేవునికి అంత సన్నిహితుడుగా ఉంటే నీకు ఆయన కూడా సన్నిహితుడిగానే ఉంటాడు కదా. నీ మనసును ఆయన దగ్గర నీ విప్పినప్పుడు ఆయన తన మనసులో ఉన్న మాట నీకు చెప్తాడు. ఆయన మర్మము ఆయన భక్తుల దగ్గర ఉందని చెప్పాడు. మర్మాలు, రహస్యాలు నాకు మొరపెట్టు, నీవు